హాయ్ అండి. వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండి. మీ ముందుకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్, న్యూ కన్స్ట్రక్షన్ అండ్ న్యూ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ అండి. చాలా లగ్జరీగా ఉంది ఇల్లు. చాలా ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డర్ గారు కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి ఇది. టోటల్ బిల్డింగ్ వచ్చేసి 120 గజాలండి. ఈ 120 గజాలు కూడా మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఈ రోడ్డు ఫేస్ వచ్చేసి 25 అండి, లోతు 43 మెజర్మెంట్స్ అండి. 120 గజాలు. గ్రౌండ్ డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా ఆల్రెడీ ప్లాన్ ఉందండి, కానీ బిల్డర్ గారు సెకండ్ ఫ్లోర్ కట్టలేదు. G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు. సెకండ్ ఫ్లోర్ ఆల్రెడీ ప్లాన్ ఉంది, మీరు కావాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఫుల్లీ ఫర్నిచర్ చేసి ఉందండి, రెడీ టు ఆక్యుపై అండి. రెడీగా మీరు పాల్పొంగించుకోవడమే. వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్ రోడ్డు కూడా 33 అడుగుల రోడ్ అండి, 33 ఫీట్ రోడ్ అండి. చుట్టూ కూడా అన్ని ఇండిపెండెంట్ హౌస్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. చూస్తున్నారు కదా, చక్కగా హౌసింగ్ కాలనీ పక్కన మంచి లొకేషన్ ఉన్నటువంటి 2 BHK హౌస్ అండి, ఇండిపెండెంట్ హౌస్. లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి. పార్థసారథి కళ్యాణ మండపం దగ్గర వస్తుందండి. లొకేషన్ వచ్చేసి యనమల కుదిరండి, పార్థసారథి కళ్యాణ మండపం దగ్గర వస్తుందండి. బందర్ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా 1.5 km డిస్టెన్స్ లో ఉంటామండి. బందర్ రోడ్డుకి 1.5 km డిస్టెన్స్ లో ఉంటామండి. సో టోటల్ గా ఇది బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 97 lakhs చెప్తున్నారండి. బిల్డర్ గారు 97 lakhs చెప్తున్నారండి. సో చాలా ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. మీకు డ్రైనేజీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అండి ఆల్రెడీ. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక మినీ కార్ అయితే పట్టే అవకాశం ఉందండి. కార్ పార్కింగ్ ఇచ్చారు ఇక్కడ. లేదా మీరు సపరేట్ గా బైకులు పెట్టుకోవచ్చు. ఇంటి ముందు పెద్ద రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కార్ అయినా పెట్టుకోవచ్చు అండి, అవైలబిలిటీ ఉంది. చూస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది నార్త్ వైపు ఇచ్చినటువంటి వ్యూ అండి. ఇది మెట్లు పైకి వెళ్ళడానికి ఇచ్చినటువంటి స్టెప్స్. బయట సీలింగ్ కానీ, కబోర్డ్స్ కానీ, లోపల ఇంటర్నల్ కానీ చాలా లగ్జరీగా ఉంటుందండి. ఎంట్రన్స్ హాల్ చూడండి, చాలా నీట్ గా డిజైన్ చేశారు. చాలా హై క్వాలిటీతో డిజైన్ చేశారండి. మెయిన్ గుమ్మం అయితే మాత్రం అంతా